హాయ్ అండి. ప్రజెంట్ తుక్కుగూడ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అటు శంషాబాద్ కి ఎంత దూరమో ఇటు తుక్కుగూడ కూడా అంతే దూరం. బెంగళూరు హైవేలో శంషాబాద్ ఉంటే శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 అంటారు. ఆ 14 దగ్గర ఉన్నదే తుక్కుగూడ. అయితే తుక్కుగూడలో కొత్త వెంచర్లు అనేవి లేవు. మనం ఏమన్నా కొనుక్కోవాలంటే రీసేల్ ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో చూసి కొనుక్కోవాలి. అయితే ప్రజెంట్ తుక్కుగూడలో ఒక కొత్త లేఅవుట్ స్టార్ట్ అయిందండి. ఇది ఎంత అద్భుతమైన లేఅవుట్ అంటే దీనికి ఎన్ని హైలైట్స్ ఉన్నాయంటే మీరు వీడియో చివరి వరకు చూస్తే నేను చాలా క్లియర్ గా చెప్తా. తుక్కుగూడలో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ లెఫ్ట్ వెళ్తే లేమూర్ వెళ్తాం, అలాగే ఫస్ట్ రైట్ వెళ్తే మనం మహేశ్వరం వెళ్ళిపోతాం. అయితే ఎంట్రన్స్ లో జాక్ పాట్ వెంచర్ అంటారు. జాక్ పాట్ దాటిన వెంటనే మనకి మ్యాక్ వారు చాలా పెద్ద ప్రాజెక్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నారు. మ్యాక్ దాటిన తర్వాత మరలా ప్రణయ్ వారు వాళ్ళు కూడా ఒక మెగా టౌన్షిప్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టు విల్లాస్ ప్రాజెక్టు వాళ్ళు మొదలు పెట్టారు. ఆ ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఈ లేఅవుట్ ఉందండి. మొత్తం ఇదేంటంటే హైమార్క్యూ కన్స్ట్రక్షన్స్ వారు 21 acres లో ఎక్సలెంట్ గా చాలా అద్భుతంగా ఇక్కడ రాజీ పడకుండా క్వాలిటీలో డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఆల్రెడీ 50% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు, కానీ ఇప్పుడు వరకు సేల్స్ ఓపెన్ చేయలేదు. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ వెంచర్ కి ఇన్ని హైలైట్స్ ఉన్నాయి కదండి. తుక్కుగూడలో ఉంది, మ్యాక్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది, ప్రణయ్ ఆపోజిట్ లో ఉంది, అలాగే మహేశ్వరం 150 వైడ్ రోడ్డు ఫేసింగ్ లో ఉంది, అలాగే శ్రీశైలం హైవే నుండి ఓన్లీ 1 kilometer డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ ఒక హైలైట్స్ అనుకుంటే మెయిన్ హైలైట్ చూడండి, పక్కనే 250 విల్లాస్ ప్రజే వర్జిన్ విల్లాస్ అంటే ఇవేనండి. ఆ 250 విల్లాస్ కి పక్కన మరలా ఈ వెంచర్ లో కూడా 2 బ్లాక్స్ అయితే మరలా విల్లాసే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ఏ వెంచర్ లో అయినా హౌసింగ్ వస్తే గనక మనకి ఆ వెంచర్ లో రేట్ తొందరగా పెరుగుతూ ఉంటుంది. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ వెంచర్ కి ఎంట్రన్స్ లో ఉన్న 6 ఎకరాల్లో కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ప్లాన్ చేయడం జరిగిందండి. ఎయిర్పోర్ట్ కి మనం 10 నిమిషాల్లో చేరుకోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కి 5 నిమిషాల్లో చేరుకోవచ్చు, శ్రీశైలం హైవేకి 1 minute లో చేరుకోవచ్చు, అలాగే మహేశ్వరం రోడ్డుకి ఫేసింగ్ లో ఉంటాం. అలాగే ఫ్యూచర్ సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏదైతే అనౌన్స్ చేశారో ఆ ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాం మనం. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో కలిపే మండలాల్లో మహేశ్వరం మండలం కూడా ఉంది. మనం ఉండే ప్లేస్ మహేశ్వరం మండలంలో ఉంది కాబట్టి మనం ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయబోయే దాంట్లోనే మనం ఒక పార్ట్. ఇక్కడ నుండి ఇంకొద్దిగా ఫ్రంట్ కి వెళ్తే కందుకూరు వస్తుంది. కందుకూరు నుండి మనకి సాగర్ రోడ్ వరకు 30,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయబోతున్నారు. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ వర్క్ స్టార్ట్ చేశారు. 4th సిటీ అని చెప్పేసి మనకి 4,000 ఎకరాల్లో ముచ్చెర్ల దగ్గర శంకుస్థాపన చేయటం జరిగింది. అంతేకాకుండా శంషాబాద్ నుండి రావిరియాల్ ఎగ్జిట్ వర్క్ అంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక కొత్త రోడ్డు అనేది ప్రపోజల్ ఉంది. అక్కడ నుండి మళ్ళా స్ట్రైట్ రోడ్డు ఏకంగా 330 వైడ్ రోడ్డు అమంగల్ వరకు 41 kilometers అనేది ప్రపోజల్ ఉండటమే కాదు, మనకు ఆల్రెడీ ఫండ్స్ కూడా అలాట్ చేయటం జరిగింది. అదే రోడ్డు మీద మరలా మెట్రో ట్రైన్ అనేది ప్రపోజల్ ఉంది. అంటే మనకి తుక్కుగూడ వరకు మెట్రో ట్రైన్ వస్తుంది. అటు మనం హైదరాబాద్ సిటీలోకి వెళ్ళొచ్చు, లేదంటే అమంగల్ వరకు కూడా మెట్రోలో వెళ్లే ఫెసిలిటీస్ అతి తొందరలో రాబోతున్నాయి. అయితే తుక్కుగూడ అనేది ఈ రోజు చాలా 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 ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి. ప్లేస్ వదిలి వేరే చోటకి ఎడ్యుకేషన్ నిమిత్తం గానీ, షాపింగ్ నిమిత్తం గానీ, ఇక ఇతర వేరే ఏ అవసరాల నిమిత్తం అయినా గానీ మనం వెళ్లాల్సిన పని లేదు. అంత అద్భుతంగా మనకి తుక్కుగూడ అయితే డెవలప్మెంట్ అయిపోయి ఉంది. అయితే ఈ వెంచర్ లో ఇచ్చే డెవలప్మెంట్స్ ఏంటంటే 60 feet సిసి రోడ్డు ఉంటుందండి ఎంట్రన్స్ లో. వెంచర్ లో మనకి మెయిన్ రోడ్డు 40 feet సిసి రోడ్డు ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 feet సిసి రోడ్స్ ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ చూడండి, జిమ్ ఇక్కడ ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎవెన్యూ ప్లాంటేషన్, అద్భుతమైన పార్క్స్, ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్, సెక్యూరిటీ రూమ్. డెవలప్మెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. మనం జనరల్ గా చూసే డెవలప్మెంట్స్ కాదు, అల్టిమేట్ గా ఉంటాయి, హై క్వాలిటీతో ఉంటాయి డెవలప్మెంట్స్. ఈ వెంచర్ దగ్గరలో ఉన్న శ్రీశైలం హైవేని తొందరలో మనకి 6 lanes చేయబోతున్నారు. తిరుపతి, చెన్నై వరకు కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఇలా వెంచర్ లో హైలైట్స్, సరౌండింగ్ హైలైట్స్, ఫ్యూచర్ లో హైలైట్స్,
ఇన్ని అద్భుతమైన హైలైట్స్ ఉన్న ఈ వెంచర్ లో రేట్ ఏంటంటే ప్రస్తుతం చుట్టుపక్కల ఎక్కడైనా మినిమం 35,000 రూపీస్ జరుగుతుందండి. 35,000 రూపాయలు గజం జరుగుతుంది చుట్టుపక్కల ఎక్కడైనా సరే. కానీ ఈ వెంచర్ లో ఏంటంటే ఇప్పుడు ఫ్రీ లాంచ్ అండి. ఫ్రీ లాంచ్ అంటే జనరల్ గా చాలా మంది వెంచర్ లో అప్రూవల్ రాకముందే ఫ్రీ లాంచ్ ఓపెన్ చేసి మోసాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కొన్ని మంచి కంపెనీలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఫ్రీ లాంచ్ ఏంటంటే రంజాన్ ఉగాది తర్వాత అఫీషియల్ లాంచ్ అవబోతుంది. అఫీషియల్ లాంచ్ కి ముందు ఈ 15 రోజులు మాత్రం ఫ్రీ లాంచ్ పెట్టడం జరిగింది. మీరు ఈ 15 రోజుల్లో తీసుకుంటే గనక గజానికి 5,000 రూపాయలు అనేది మీరు ఇప్పుడే బెనిఫిట్ అవుతారు. అంటే ఇప్పుడు 30,000, ఓపెనింగ్ రోజు 35,000, అప్పుడు 35,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు ఓన్లీ 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఓన్లీ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఏరియాలో ఇది తక్కువ రేట్ కాబట్టి ఓన్లీ అంటున్నాను. ఈ వెంచర్ లో మీకు అన్ని పాజిటివ్స్ హైలైట్స్ చెప్పాను. మీరు వెంచర్ లోకి రాగానే చిన్న నెగిటివ్ అనుకుంటారు కానీ అది చాలా ప్లస్ అవుతుంది ఈ వెంచర్ కి. ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఎక్కడైనా చూడండి, విశాలమైన 100 ఫీట్ రోడ్స్ ఉంటే కనుక 100 ఫీట్ రోడ్ పైన హై టెన్షన్ వైర్లు ఉంటాయి. హై టెన్షన్ వైర్లు ఉన్న 100 ఫీట్ రోడ్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పక్కనే మీరు ఆ రోడ్డుకి అటు ఇటు గమనిస్తే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లు కమర్షియల్ గా డెవలప్ అయిపోయి ఉంటాయి మొత్తం ఏ సిటీలో అయినా. అయితే ఈ వెంచర్ లో ఏంటంటే చాలా చిన్న పార్ట్ 100 మీటర్స్ కూడా ఉండదు. అంత పార్ట్ మాత్రం హై టెన్షన్ వైర్ ఉంటది. దాని కింద మాత్రం 100 ఫీట్ రోడ్డు వదిలేయటం జరిగింది. మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ పార్ట్ మొత్తం చాలా అద్భుతమైన ఏరియా, ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు. మంచి మంచి బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది బుకింగ్. 227 ప్లాట్స్ మొత్తం. మీరు లేట్ చేయకుండా రిమైనింగ్ ప్లాట్స్ లో బుక్ చేసుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే సరౌండింగ్ అన్ని కూడా మెగా ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు. మనకు దగ్గరలోనే గజం 60,000 ఉంది. ఈ వెంచర్ గురించి ఒకసారి ఆలోచించండి, వెంటనే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.